మా జట్టుకు అంత సీన్ లేదు, ఒక్క మ్యాచ్ గెలిస్తే గొప్ప, మా వాళ్ళు జింబాబ్వేతో సిరీస్లు ఆడుకోవడం బెటర్, ఐసీసీ టోర్నీల్లో ఆడేందుకు అర్హత కూడా లేదు. ఈ మాటలు పాకిస్తాన్ గురించి అన్నదెవరో కాదు, ఆ దేశం మాజీ ఆటగాళ్లే. ఈ కమెంట్స్ను చూస్తే చాలు పాక్ జట్టు ఎంత పేలవంగా ఆడుతుందో చెప్పడానికి. నిజమే, పాక్ జట్టు అనిశ్చితికి మారుపేరు. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు. ఒక్కోసారి 350కి పైగా స్కోర్ చేసేస్తారు, మరోసారి 120 కూడా కొట్టలేరు. అందుకే పాక్ జట్టుపై వారి దేశంలోనే నమ్మకం ఉండదు. ఇక భారత్తో మ్యాచ్ అంటే పాక్ క్రికెటర్లు ప్రాణం పెట్టి చివరి వరకు పోరాడుతారు అన్న నమ్మకం గతంలో ఉండేది. వసీం అక్రమ్, వకార్ యూనిస్, ఇంజమాముల్ హక్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఆడిన సమయంలో పాక్ జట్టు భారత్ను ఓడించిన సందర్భాలు ఉన్నాయి. భారత్పై చివరి బంతి వరకు పోరాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే టీమిండియాపై ఓడినా గెలిచినా పాక్ పోరాటం గట్టిగానే ఉండేది. అందుకే ఇరు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా కూడా అప్పట్లో ఉత్కంఠభరితంగా చివరి బంతి వరకు టెన్షన్ వాతావరణం ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా భారత్తో మ్యాచ్ అంటే పాకిస్తాన్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతోంది. 2011 ప్రపంచ కప్ తర్వాత మనం కేవలం ఐసీసీ టోర్నీల్లోనే పాక్తో తలపడుతున్న ఒక రేంజ్ పోటీ అయితే ఉండడం లేదు. దీనికి భారత జట్టు బలంగా ఉండడం ఒక కారణమైతే పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రమాణాలు అంతకంతకు దిగజారిపోవడం మరో కారణం. అప్పట్లో మ్యాచ్ను ఒంటి చేత్తో మలుపు తిప్పే బ్యాటర్లు, బౌలర్లు, ఆల్రౌండర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు మచ్చుకు ఒక్కరు కూడా మ్యాచ్ విన్నర్స్ కనిపించడం లేదు. 4-5 నెలలకోసారి కోచ్ను మార్చడం, కెప్టెన్ను మార్చడం కామన్గా మారిపోయింది పాకిస్తాన్ టీంలో. ఆ మధ్య సొంత గడ్డపై సైతం సిరీస్లు కోల్పోయి తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. ఇంత చెత్త జట్టును తాను ఎప్పుడూ చూడలేదంటూ భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ చేసిన కమెంట్స్తో చాలామంది ఏకీభవిస్తున్నారు. నిజమే, క్రికెట్లో విజయాలు ఏ జట్టుకు ఒకే ఒక్క ప్లేయర్ వల్ల రావు. సమిష్టిగా రాణిస్తేనే గెలుపు దక్కుతుంది. మ్యాచ్ విన్నర్లు లేకుండా ఐసీసీ టోర్నీలు గెలవడం అసాధ్యం. కనీసం రిజర్వ్ బెంచ్లో కూడా సరైన ఆటగాళ్లు లేరని పలువురు పాక్ మాజీలు చెబుతున్నారు. ఈ మెగా టోర్నీలోని మొదటి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఇక భారత్తో జరిగే మ్యాచ్లో పాకిస్తాన్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. చెత్త ప్రదర్శనతో పాక్ ఇప్పుడు టోర్నీ నుంచే నిష్క్రమించిన నేపథ్యంలో స్వదేశంలో అభిమానులు, మాజీల విమర్శలు ఎలా తట్టుకుంటుందో చూడాలి.